రామ్మోహన్ రెడ్డి గారు లేరా? ఓకే. జిఎం గారు అన్నా ధన్యవాదాలు అధ్యక్ష. దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే మనము చాలామందికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా L3, L2 లిస్టులకు సంబంధించి L3 లిస్టులో చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్తోన చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. అది చాలా సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అధికారులు మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చిర్రు. దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఈ ఆధారు మిస్ మ్యాచ్, అదేవిధంగా రెంటెడ్ హౌస్లల్లో వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఫోటో క్యాప్చరింగ్ చేయడము, దానివల్ల కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. దాన్ని త్వరితగతిన ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా L2 విషయానికి వస్తే అధ్యక్ష, L2లో ప్లాట్స్ లేని వాళ్ళు చాలా మంది L2లో శాంక్షన్స్ ఇచ్చినాం కానీ వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఏంటంటే ప్లాట్స్ ఇవ్వలేకపోతా ఉన్నాం. కాబట్టి అధ్యక్ష ఆల్రెడీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాబినెట్లో కూడా ఈ అసైన్మెంట్ కమిటీస్కి సంబంధించి చర్చ జరిగిందని చెప్పేసి సమాచారం ఉంది. సో ఈ అసైన్మెంట్ కమిటీస్ త్వరితగతిన ఏర్పాటు చేస్తే దాని ద్వారా మనము గవర్నమెంట్ సంబంధించిన అంటే ప్లాట్స్ ఉన్నాయి అధ్యక్ష, అవి అలాట్ చేయాల్సింది ఉంది. అధికారులు కూడా దాని మీద వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు రావట్లేదు కాబట్టి మేము ఏం చేయలేమని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే మనం ఈ అసైన్మెంట్ కమిటీస్ త్వరితగతిన అపాయింట్ చేస్తే అసైన్మెంట్ కమిటీస్ ద్వారా ప్లాట్స్ అలాట్ చేసి ఈ L2లో ఉన్న వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మనం ప్లాట్స్ ఇస్తే వాళ్ళు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా నా నియోజకవర్గంలో 2 మండల హెడ్ క్వార్టర్స్లో రెంటెడ్ హౌస్లు అంటే రెంటెడ్ బిల్డింగ్స్లలో ఈ రెవెన్యూ కాంప్లెక్సెస్ నడుస్తా ఉన్నాయి అధ్యక్ష. కౌకుంట్ల, అదేవిధంగా అడ్డాకుల, ముసాపేట్ల. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నా, ఇప్పటికే ఎందుకంటే కౌకుంట్ల మండలం లాస్ట్ గవర్నమెంట్లో కొత్తగా ఏర్పడ్డ మండలము, అక్కడ రెంటెడ్ బిల్డింగ్ లో మన మండల ఆఫీస్ నడుస్తూ ఉంది. అక్కడ త్వరితంగా అంటే మండల్ కాంప్లెక్సెస్ ఇమీడియట్లీ శాంక్షన్ చేయాలని చెప్పేసి నేను ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టికి కూడా సంబంధిత శాఖ రెవెన్యూ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. సో అవన్నీ కూడా తొందరగా శాంక్షన్ చేయాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. జిఎంఆర్ గారు ఇస్తాను, దయచేసి ఒకరితో 1 by 1 వస్తుంది, మీరు కూర్చోవాలి ప్లీజ్. కానీ ఒక సింగిల్ పాయింట్ తోటే రేజ్ చేయండి, మీరు మల్టీ ఇష్యూస్ రేజ్ చేయకండి దయచేసి. చాలామంది ఉన్నారు 0 hour. యాక్చువల్గా స్పీకర్ గారు చెప్పింది ½ an hour మాత్రమే 0 hour గురించి, మోర్ దెన్ 1 hour అయిపోయింది. ఇంకా దగ్గర 15 మంది దాకా హ్యాండ్ రేజ్ చేస్తున్నారు. వస్తాయి, మీరు ఇప్పుడు సింగిల్ ఇష్యూ రేజ్ చేస్తేనేమో అందరికి వస్తాయి, మీరు మల్టీ ఇష్యూస్ రేజ్ చేసుకుంటూ కూర్చుంటే వరకు టైం పోతుంది. ధన్యవాదాలు అధ్యక్ష. అందరికి వస్తాయి అధ్యక్ష. వస్తాయి 1 by 1. ఈరోజు నేను సభ దృష్టికి అత్యంత ముఖ్యమైన చరిత్రాత్మకమైనటువంటి అంశాన్ని తీసుకురాదలుచుకున్న అధ్యక్ష. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం గురించి అధ్యక్ష. తెలంగాణ హైకోర్టు 23 February 26 రోజు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఉద్యమ కాలం లోపల ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వాళ్లకు పెన్షన్స్ కానీ ఇంటి స్థలాలు కానీ 8 వారాల లోపల ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తున్న అధ్యక్ష, ముఖ్యంగా మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, మా అన్నయ్య కూడా ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి రిటైర్డ్ అయ్యిండు, మా చిన్నాన్న కర్నల్ గా పాకిస్తాన్ చైనా పారిపోయాడు, అదేవిధంగా నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా మా పెద్దనాన్న వెంకటరామరెడ్డి గారు పనిచేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా పరిగి బస్టాండ్ దగ్గర 3 రోజులు అమరనాథ దీక్ష చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన అధ్యక్ష. నా కిడ్నీలు కూడా ఇంకొక రోజు అయితే ఖరాబ్ అయిపోతుందని నిమ్స్ డాక్టర్లు చెప్పారు అధ్యక్ష. కాబట్టి నేను కోరుతున్నాను అధ్యక్ష, ఎవరైతే ఉద్యమకారుల పైన కేసులు పెట్టిర్రో ఆ కేసులన్నింటినీ కూడా మన ప్రభుత్వం విత్డ్రా చేసుకోవాలని కోరుతూ అధ్యక్ష. మా పరిగి కోర్టులో 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పరిగి కోర్టులో కేసులు చాలా ఎక్కువైపోయినాయి అధ్యక్ష. కాబట్టి ఒక అదనపు కోర్టు కూడా మాకు శాంక్షన్ చేయడానికి ఆల్రెడీ హైకోర్టు రాసింది అధ్యక్ష. సింగిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఇక్కడ ఏర్పాటు చేయాలని 21 March 2025
అడగడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వాన్ని. కాబట్టి ఒక కోర్టును కూడా మంజూరు చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు, నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కౌసర్ మాండి, కౌసర్ జీ. नेक्स्ट मी क्या स्पीकर साहब, मैं आपके जरिए एनर्जी